ఆయురారోగ్య మళ్ళీ తీసుకుంది. భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రఘుపుత్రం వివాదశం ఛాయామార్తాన్ సంభూతం తం నమాం జగచ్చరం అర్ధకాయ మహావీర్యం చంద్రాదిచవర్తనం సింహిగాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశపుశంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రోత్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఆదిత్యానోదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యాం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि आभूष्टामयोभूस्थान ऊर्जेदाहना महिरणा शिक्षसे योगस्वतं मूर्धः तस्य भाजय दहनः पुस्तके मातरः तस्मारङ्गमावो शिक्षा जनुदा आपो जनयदाजनः पञ्चामृष्टानं समर्पयामि अभिवस्त्रा सुसानिशाविधिनो सुदिगा परिमाणः अभिचन्द्रावतमन्याभ्यस्मन्वदनो देवसोमा वस्त्रग्नं समर्पयामि यज्ञोपवीतं परं पवित्रं प्रजापतिः सहजं पुरस्ताद् आयुष्यमग्रियमुद्रं सुप्रभिज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतं समर्पयामि गन्धद्वारान्तरादर्शां इच्छपुष्टाङ्गऋषिणीं ईश्वरेवं सर्वभूतानां तान् योपक्वयश्रियं दिव्यप्रमाणगन्धं धारयामि आयनिधि भ्रान्तुर्वारोहन्तु अदाच्च मण्डलीकांसमदस्य गृहायि अलङ्करणार्थम् अक्षतां समर्पयामि पुष्पैः पूजयामि। आदित्यं रक्तवर्णं रक्तगन्धं रक्तपुष्पं रक्तमाल्यम् अम्बरधरं रक्तच्छत्र ध्वजपताकादिशोभितं रक्ताः अश्वारूढमेरुं रक्षीकुर्वाणं गृहमण्डले प्रविष्टं साङ्गं सायुधं सवाहनं सशक्तिं सभक्तिं सपुत्रं सपौत्रं सपरिवारसमेतम् अधिदेवता प्रचिद्देवता सहित मध्ये वृत्तुलाकारमण्डले सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि। अन्य अब्बगिचे మధ్య వర్తులాకారముందే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చేసి పెట్టి మళ్ళీ తీసుకోండి. శరణ అశ్వత్థనారాయణ గారు 500 రూపాయలు చెల్లించారు. చంద్రాయ నమః. సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామం యాదవీధిలో గల ఈ రామాలయంలో 1999 సంవత్సరంలో మా తల్లిగారు విగ్రహ ప్రతిష్ఠ చేయించినారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం జరుపుతున్నాము. ఇక్కడి సందులో గల అందరూ సహకారంతోనూ, ముఖ్యంగా కోచిన రామప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతోనూ ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేస్తున్నాము. అందరూ సీతారామదేవుల కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఈ దేవాలయము 1999 శ్రీ తల్లం లక్ష్మీదేవమ్మ గారు, తల్లం బాలయ్య గారి జ్ఞాపకార్థం ఇది నిర్మించినారు, విగ్రహ ప్రతిష్ఠ చేయించినారు. వారి సంతానమైన మేము అప్పటి నుండి ఇప్పటి వరకు కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లను, కళ్యాణం జరిగేదానికి కావాల్సిన సౌకర్యాలను దేవుడు మాకు అదృష్టం కలిగించినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా ఈ వీధిలోని వారి సహకారంతో, పోసిన రాము వాళ్ళ సహకారంతో జరుపుతున్నాము. జై హింద్. జై. వీధిలో గల రామాలయము దాదాపుగా నా వయసు ఇప్పుడు 1967 సంవత్సరాలు ఉన్నాయి నాకు ఇప్పటికీ. నా పిల్లప్పటికీ ఇక్కడ రామాలయము మా పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కట్టినారో అప్పుడు ఆ విభాగంలోనే కొంత భాగం ఇక్కడ రామాలయం కట్టినారని మాకు స్థల పురాణం చెప్తున్నది. దాదాపుగా 91 వరకు మా పెద్దలు పూజించారు. 97లో గుడి ఆల్ట్రేషన్ చేసిన తర్వాత ఆ దత్తస్వామి సహకారంతో మన తల్లం నాగరాజు గారి వారి అమ్మ లక్ష్మీదేవమ్మ గారి విగ్రహం దానం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఐక్యతగా రామాలయంను నిర్వహణ కానీ ఇంకో బాధ్యతగా మేము చేసుకుంటూ పోతున్నాం. అందుకు మా వీధిలోని ప్రజలు కానీ, మా వీధిలోని మిగిలిన వారు కానీ అందరూ మాకు సహకారం ఇస్తున్నారు. కాబట్టి ఇదే సహకారం కొనసాగించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.
వరము యాదవ్ వీధి ఈరోజు శ్రీరామనవమి పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం అందరూ కలిసి. ప్రపంచవ్యాప్తంగా అంటే మన భారతదేశంలో మన శ్రీరాముడు ఏది రాజ్యాన్ని కాబట్టి భరతఖండము కావున ఈరోజు సుఖ సంతోషాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ మనసారా శ్రీరాముని ప్రార్థిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు యాదవ్ వీధిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణము చాలా విజయవంతంగా జరుపుకున్నాము. అలాగే అందరికీ కూడా అన్నదానం చేసి మేమందరూ భగవంతుని కృపకు అందరూ పాత్రలు కావాలని సదా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇది 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే ముందు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. యాదవ్ వీధిలో 500 మంది ప్రజలందరూ ఈ వీధిలో కాకుండా పక్క వీధిలో అందరూ కూడా వచ్చారు. చాలా బాగా జరుపుకున్నాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం ఇలాగే కళ్ళ పండుగ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. శ్రీరాముని సందర్భంగా ఇక్కడ మా యాదవ్ వీధిలో ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క పల్లెటూరులలో కూడా శ్రీరామనవమి జరుపుకుంటారు. రామాలయం లేని పల్లెనే ఊరే లేదు కాబట్టి రామనవమి మన హిందువుల పెద్ద పండగ, ప్రతి ఒక్కరూ ఆచరించాలా. రామాయణం అనేది ఒక తల్లిదండ్రులు ఎలా ఉండాలా, అన్నదమ్ములు ఎలా ఉండాలా, భార్యాభర్తలు ఎలా ఉండాలా మనకి ఒక దారి చూపించే ఒక పెద్ద రామాయణము పుస్తకము. కాబట్టి మనము ప్రతి ఒక్కరు హిందువులు రామనవమి జరుపుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ నవమికి జయం. అందరూ ఈ అన్నదానం కార్యక్రమం అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. జిల్లా ధర్మవరం. ఇక్కడ అందరికీ మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మా గేర్లో అన్ని ప్రసాదాలు భోజనాలు అన్నీ పెడుతున్నారు. స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది అంకుల్. అంతే, థ్యాంక్ యూ. కళ్యాణం రండి. శ్రీరామనవమి. జై శ్రీరామ్. అందరికీ సత్యసాయి జిల్లా ధర్మవరం. పీతగంధం పీతపుష్పం పీతమాల్య అంబరధరం పీతఛత్ర ధ్వజ పతాకాది శోభితం పీతాః అశ్వారూఢ మేరుం ప్రదక్షిణే కుర్వాణం